హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఈరోజు ఫెస్టివల్ కదా! ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్తేనే నా పని అవుతుంది. సో నేనైతే కర్రీ కోసం బెండకాయ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. అలాగే నేను కిచెన్ అయితే ఇలాగా చేసి పెట్టుకున్నాను ఇంత ఎర్లీ మార్నింగ్. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంత త్వరగా లేవాల్సి వచ్చింది. ఇంగో సింక్ నిండా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అంట్లు. ఇవన్నీ తోమాలి, పిల్లలకి వంట చేయాలి, టిఫిన్ చేయాలి. అలాగే నేను పూజ గూడా జేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా పూజ చేసుకుంటానో, ఎలా చేస్తానో ఈ వ్లాగ్‌లో చూసేయండి. సో ఫ్రెండ్స్, నా గిన్నెలయితే తోమడం అయిపోయింది. క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను రైస్ కోసం రైస్ క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే రైస్ తీసుకుంటున్నా రైస్ క్లీన్ చేసుకోవడానికి. గ్లాసున్నర అయితే మాకు సరిపోతుంది. సో ఫ్రెండ్స్, రైస్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే 5 గంటలకే లెగుస్తారా? లేకపోతే ఇంకా కొంచెం ఎర్లీగా లెగుస్తారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫెస్టివల్స్ అయితేనో లేకుంటే ఇంకేదైనా పని ఉంటేనే నేను ఎర్లీగా లేస్తాను. లేకపోతే నేను 7:30 వరకు పడుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే మా పిల్లల కోసం వాటర్ హీట్ చేస్తున్నాను. బాగా చల్లగా ఉంది. అందుకోసమని. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీలైతే ఇలా స్టవ్ మీదనో లేకుంటే పొయ్యి మీదనో వాటర్ హీట్ చేసుకోండి. హీటర్ వాటర్ వాడకండి. పిల్లలకైనా మీకైనా అవి హెల్త్‌కి మంచిది కాదు. అందుకోసమే పొయ్యి మీదనే హీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. చట్నీ లవర్స్ మీ ఇంట్లో ఉన్నారా? మా ఇంట్లో అయితే మా హస్బెండ్ ఫ్రెండ్స్ అసలు ఎంత చట్నీ చేసినా తినేస్తాడు ఫ్రెండ్స్. అదేందో పల్లి చట్నీ చాలా ఇష్టంగా తింటాడు. మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చట్నీ చూసినాం కదా! నేనైతే ఫాస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టైం అయిపోయింది. ఎంత త్వరగా లేసినా నాకైతే టైం ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా నేను పూజ చేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఏంటో ఫ్రెండ్స్, ఎంత త్వరగా లేసినా నాకైతే టైము చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. పూజ అంటేనే నాకు అంతే అవుతది హడావిడిగా. 1:30 అయితే వేసాను. నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? మీకు కూడా ఇలాగే టెన్షన్‌గా హడావిడి అయితుందా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 2 ఎండుమిర్చి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఫ్రెండ్స్, నాకు టైం అయిపోతుంది ఫాస్ట్‌గా అని చెప్పి మా వారిని అయితే కట్ చేయమన్నాను. పాపం తను హెల్ప్ చేస్తాడు నాకు ఏదైనా. కొంచెం పసుపు. సో ఫ్రెండ్స్, ఇగో ఇలా వేగిపోయాయి ఆనియన్స్ అయితే. ఇప్పుడు నేను బెండకాయలు వేస్తున్నా. ఫ్రెండ్స్, 1 అవర్ అవుతుంది నేను కట్ చేసి పెట్టి. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రై అనేది చాలా నీట్‌గా వస్తుంది. బెండకాయ కొంచెం బంకగా వస్తుంది కదా! అలా రాకుండా బెండకాయ కట్ చేసుకొని ఒక 1 అవర్, 1½ అవర్ అలాగే ఉంచితే అవి ఆరిపోతుంది. ఫ్రై చాలా మంచిగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. లేకపోతే మాడిపోతాయి. 3 మినిట్స్‌కి ఒకసారి, 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా చెక్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎగిపోయాయి. నేను ఇప్పుడైతే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కారం, స్పూన్ సాల్ట్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, టైం ఫాస్ట్‌గా అయిపోతుందని కొంచెం హడావిడిగా మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఓకేనా? కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.